శ్రీ గురుభ్యో నమ. కన్యారాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా వ్యాపారం చేసేవారికి, దంపతులకి, ప్రేమికులకి, వివాహం కానటువంటి వారికి, నిరుద్యోగులకి, ఇలాంటి వారందరికీ కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే అదనంగా లబ్ధి జరిగే అవకాశాలు వస్తాయి. తీపి తీపి వార్తలు వినేటువంటి సూచనలు ఉన్నాయి. దంపతులుగా ఉండేవారు ఒకరి నిర్ణయాలు ఒకరికి చెప్పుకోవటం కానీ, అంతకుముందు ఒకరి నిర్ణయాలు ఒకరికి వినాలంటేనే విసుగ్గా ఉంటుంది. అలాంటిది ఈ ఒకరి నిర్ణయాలు ఒకరికి చెప్తుంటే తృప్తిగా వింటారు. తర్వాత విని ఆచరించడం దట్ ఈస్ సెకండరీ. కానీ ఇక్కడ మాత్రం ఈ 2 రోజులు 11, 12 ఈ 2 రోజులు మాత్రం కొంచెం హడావిడి లేకుండా నిదానంగా చెప్పిన ఆలకించేటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రేమికులకి, ఇక వివాహం కానటువంటి వారికి కూడా కొంతవరకు తీపి వార్తలు వినే అవకాశాలు వస్తాయి. అంటే ఇక్కడ 11వ తేదీ 12వ తేదీ సడన్గా ఎవరేదన్నా చెప్పినా కూడా వెంటనే గుడ్డిగా నమ్మకుండా కొంచెం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అది చూడంగానే తీపి వార్తగా అనిపించవచ్చు. ఒక్కోసారి ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉండొచ్చు, హౌ ఫర్ ఇట్ ఇస్ కరెక్ట్, కనుక ఆ నిర్ణయం సరైందా కాదా అనేటువంటి విచక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే 12వ తేదీ రాత్రి 8:29 దగ్గర నుంచి 17వ తేదీ వేకుంజం 4:21 అదంతా టెన్షన్మయంగా ఉంటుంది. పనులు కాలేదే, ఒత్తిడి ఎక్కువైపోతుంటుంది. ఒక్కోసారి వెళ్ళాలనుకుంటారు, ఒక చోటకు వెళ్ళబోయి మరొక చోటుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. లేదా ఒక వస్తువును ఒక చోట పెట్టి భద్రంగా అక్కడే పెట్టిన గుర్తు నుంచి మళ్ళా ఆ స్థానం మార్పిడి సడన్గా చేసిన కారణంగా ఆ స్థానం ఎక్కడుందో తెలియక మర్చిపోయేటువంటి అవకాశం వస్తాయి. ఎందుకంటే ఈ మనసు అంతా కూడా ఒక స్థిరంగా ఉండదు, అంతా టెన్షన్గా ఉంటుంది. దీనికి తోడు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆ కార్యక్రమం ఎందుకు ఆగిపోతాయంటే అది మీలో ఉన్నటువంటి లోపం అని క్లియర్గా చెప్పక తప్పదు. ఇక తండ్రి వర్గీయుల నుంచి ఎలాంటి లబ్ధి అంటూ ఏముండదు. చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు, తండ్రి గారు కూడా ఏదో ముభావంగా ఉండటం కానీ, అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పడం కానీ ఇలాంటి ఉండే సూచనలు ఉన్నాయి కనుక ఆస్తి సంబంధమైన అంశాలపైన ఎక్కడ దృష్టి ఉంచకూడదు. ఇక తండ్రి లేనటువంటి వారు తండ్రితో సమానంగా ఉండేవారు ఉంటారు కనుక అలాంటి వారితో కొంచెం మాట్లాడే సమయంలో కొంచెం ఇంటరాక్షన్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఇక డ్రైవింగ్లో మాత్రం చాలా ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. 13, 14 ఈ 2 రోజులు కూడా డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. నెక్స్ట్ ఇంకా చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్, ఇది కొంచెం ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. ఇది ఎప్పుడంటే 17వ తేదీ వేకుంజామున 4:21 దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు, అంటే 17 ఫుల్ డే, 18 ఫుల్ డే, 19 ఫుల్ డే, 20 ఫుల్ డే, ఈ 4 రోజుల్లో 2వ పాయింట్లు ఎంత టెన్షన్ పడ్డారో ఈ 3వ పాయింట్లో అంత ఆనందం అనుభవించేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక చాలా ఆనందంగా ఉన్న కారణంగా ఒక్కోసారి ఎవరన్నా ఏదన్నా అడగగానే వెంటనే ఓకే అనేస్తారు. అది ఎంతవరకు సాధ్యమా, అది ఎంతవరకు అసాధ్యం అనేది ఆలోచన చేయకుండా మీ ఆనందం వలన ఎస్ ఓకే అలాగే చేద్దామంటారు. కనుక దీన్ని ఒక్కోసారి ఎదుటివారు క్యాష్ చేసుకుందాం అని చెప్పి మీ ఆనందాన్ని గమనించి సడన్గా ఆనందంలో మిమ్మల్ని ఏదో అడిగారనుకోండి, అలాగే లేండి అని తప్పకుండా చేద్దామన్నాం, లేకపోతే ఎక్కడ సైన్ చేయటము ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కనుక మీ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నటువంటి సమయంలో అదే సమయాన్ని పసిగట్టి మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేద్దామనే చేసి నమ్మకంగా నమ్మించి ద్రోహం చేసేటువంటి వారు కూడా ఈ సమయంలో తారసపడే అవకాశం ఉంది. కనుక అలాంటి నమ్మక ద్రోహాలు జరగకుండా ఉండాలంటే ఎవరన్నా ఏదన్నా చెప్పినా అడిగినా వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచన చేసి
వీరు అడుగుతున్నారే ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యం అని గమనించి ఆ తర్వాతని ఎస్ ఆర్ నో చెప్పడం తప్ప హడావుడిగా ఎస్ అని మాత్రం అనవద్దు. దానివల్ల నష్టపోయే సూచనలు ఎక్కువ ఉన్నాయి. దీనికి ప్రధానంగా మీ ఆనందమే కారణం అవుతుంది. మీ ఆనందంలో ఏదైనా చేయగలిగిపోతారు అనేటువంటిది వాళ్ళకి అవతల వారికి ఒక పాయింట్ దొరుకుతుంది, వీక్ పాయింట్ లాగా. కనుక ఈయన వీక్ పాయింట్ ఏంటంటే ఈయన బాగా ఆనందంగా ఉన్నప్పుడు కనుక మనం కనుక ఏదైనా అడిగితే వెంటనే డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చేస్తాడు, చెక్కు మీద సంతకం పెట్టేస్తాడు. ఇలాంటివి వాటి వలన ఒక్కోసారి మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా గమనించండి. ఇకపోతే ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఈ 10 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు అంటే నక్షత్రం ప్రకారం చెప్తాను. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 11వ తేదీ రాత్రి 11 గంటల 2 నిమిషాలతో ప్రారంభమై 12వ తేదీ రాత్రి 8 గంటల 29 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ రాత్రి 8 గంటల 29 నిమిషాల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల 24 నిమిషాల వరకు అనుకూల సమయం కాదు. ఇక చిత్రా నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుంచి 14వ తేదీ సాయంత్రం 4 గంటల 56 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. కొత్త కార్యక్రమాలకు మాత్రం కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది. ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పిన సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా మరొక 2 సమయాలు వర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 2 సమయాలు కూడా అది అన్ఫేవరబుల్, పనికిరాని సమయాలు. అవి ఎప్పుడెప్పుడంటే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 25 నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ రెండవది 16వ తేదీ రాత్రి 9 గంటల 38 నిమిషాలతో ప్రారంభమై తెల్లవారితే 17వ తేదీ ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఈ 10 రోజుల్లో గమనించవలసిన అంశం ఏమిటి అని అంటే, మీరు వీలైనంత వరకు 13, 14, 15, 16 అంటే వాస్తవంగా 15, 16, 17లో కొంత నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కనుక దానికంటే ముందు నుంచి మీరు ప్లానింగ్ రెడీగా ఉండాలి. 13వ తేదీ నుంచే 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో కొంచెం అలర్ట్గా ఉండాలి. కనుక ఈ 13వ తేదీ ఆ రోజే నక్షత్రమే అశ్విని నక్షత్రం ఉంది. అంటే కరెక్ట్గా చంద్రుడు మీకు అష్టమ స్థానంలో ఉంటాడు. సో 13వ తేదీ ఉదయం నుంచి కొంచెం అలర్ట్గా ఉండాలి. డ్రైవింగ్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 13వ తేదీ బయటికి వెళ్ళే సమయంలో డబ్బు కొంచెం భద్రంగా తీసుకుని వెళ్ళాలి. కొంచెం చోరీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకునేటైతే 13వ తేదీ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుపోయే సమయంలో ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకుపోకండి బై మిస్టేక్. ఒక్కోసారి ఆ డాక్టర్ కూడా ఇది ఓల్డ్ రిపోర్ట్, ఇది పాత డీటెయిల్ చూడకపోవచ్చు. హడావుడిగా ఆ రిపోర్ట్ చూసి ఏమండి ఇట్లా ఉందంటే అట్లా ఉందని చెప్పి ఆయన మెడిసిన్ రాయొచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అక్కడ అష్టమచంద్ర దోషము అంటారు. ఆ అష్టమచంద్ర దోషం ఉంది కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏదైనా 13, 14, 15, 16 ఈ 10 రోజుల్లో ఈ 4 రోజుల మీదే ఈ 4 రోజుల మీద ఎక్కువ దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. భగవతారాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. శుభం.